నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామచంద్. గత ప్రభుత్వ విధానాల వల్ల సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిపిన పర్యటన వాటిని పునరుద్ధరించిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు హోటల్ మౌర్యైన్ ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని హోటల్ మౌర్యైన్ పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు తమ బృందం జరిపిన సింగపూర్ పర్యటన ఆంధ్రప్రదేశ్, సింగపూర్ల మధ్య ఉన్న సంబంధాలను పునరుద్ధరించేందుకే అని చెప్పారు. గత ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టకూడదని సింగపూర్ దేశం ఒక నిర్ణయానికి వచ్చిందని వివరించారు. గత ప్రభుత్వం పరిశ్రమలు పెట్టేందుకు వచ్చిన వారి పట్ల అవలంబించిన తీరు పట్ల పారిశ్రామికవేత్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ క్రమంలోనే సింగపూర్తో ఉన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుని సింగపూర్ పర్యటనను నిర్వహించారని చెప్పారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, తాను, మరో మంత్రి నారాయణ పాల్గొన్నారని తెలిపారు. ఈ పర్యటనలో ఆ దేశ ప్రధానితో పాటు వివిధ శాఖల మంత్రులను, అధికార ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా వివరించినట్టు తెలియజేశారు. దాదాపు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ మంత్రులు, అధికారులతో దాదాపు 30 సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పర్యటనలను నిర్వహించామని వివరించారు. ప్రపంచంలో సింగపూర్కు పారిశ్రామిక పరంగా మంచి పేరు ఉందని, ఆ దేశం ఏపీలో పెట్టుబడులకు వెనుకంజ వేస్తే ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని వివరించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రితో పాటు తాము జరిపిన పర్యటన విజయవంతం కావటం రాష్ట్రానికి సింగపూర్ నుంచి పరిశ్రమలు వచ్చే అవకాశం మెరుగుపడిందని, ఈ విషయం త్వరలోనే రుజువు అవుతుందని వివరించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని వివరించారు. బీజేపీతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాష్ట్రానికి ఇతోధికంగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం కొనసాగాలని, అప్పుడే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సింగపూర్ దేశంతో పాటు మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలో ప్రభుత్వాలు నిలకడగా ఉండటం వల్లే అభివృద్ధి సాధ్యపడిందని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. ఉన్నది లేనట్లు చెప్పడం ఆ పార్టీకి అలవాటైపోయిందని వివరించారు. రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం లేదని, ఆ పార్టీ అలాగే వ్యవహరిస్తే ప్రస్తుతం ఉన్న 11 స్థానాలు 1 స్థానానికి పడిపోతుందని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. అందరికీ తెలుసు, రాష్ట్రం 1 year అయింది మన గవర్నమెంట్ వచ్చి, ఎన్డీఏ ప్రభుత్వం. చాలా పనులు చేశాం 1 yearలో. చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండడం అనేది మనం అందరూ వీ షుడ్ బి వెరీ ఫార్చునేట్ అండి. 13 monthsలో వేరియస్ థింగ్స్ చేశాం. చాలా కష్టపడుతున్నారు చంద్రబాబు గారు. ఈ మధ్య సింగపూర్ పోయేప్పుడు కూడా midnight ఫ్లైట్ సార్ది, మనమంతా 12 o'clock బయలుదేరాం. అక్కడ కూడా ఇంత నోట్స్ తెచ్చుకున్నారు సార్. ఎప్పుడు పండుకున్నారో ఎప్పుడు లేచారో కూడా తెలియదు అనమాట. 6 o'clock ల్యాండ్ కావడం జరిగింది. వెంటనే ప్రోగ్రామ్స్, దాని తర్వాత వాళ్ళు తెలియ అబౌట్ సింగపూర్ థింగ్స్. అంటే ఈజ్ అ వెరీ స్పెషల్ పర్సన్ అండి చంద్రబాబు గారు. ఐ థింక్ ఇట్స్ ఎ డిఫరెంట్ జీన్స్ ఆల్ టుగెదర్. సార్కి ద వే హీ వర్క్స్, నేను ఇంకా క్లోజ్గా మానిటర్ చేస్తున్నా, వాడి క్లోజ్గా దగ్గరలో ఉంటావు కాబట్టి నేను చూస్తుంటా. ఎక్స్ట్రాడినరీ అండి. అట్లాంటి లీడరు మన పక్కన ఉండే ఇంట్లో వాళ్ళకి మనకు వాల్యూ తెలియదు అంటారు చూడండి, అట్లా మన రాష్ట్రానికి ఆయన ఒక అసెట్, ఒక లీడర్. అట్లా లీడర్ ఉంటే ఆ స్టేట్ ఎంత గ్రో అవుతుంది అనేది యూ విల్ సీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అండ్ సో వీ షుడ్ బి వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్, చంద్రబాబు గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ మనకి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మనం అందరం చాలా అదృష్టంగా చేసినారని నేను భావిస్తా. వేరియస్ థింగ్స్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ దే ఆర్ గోయింగ్ టు డూ, హౌ దే విల్ బీ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ టైఅప్ విత్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి. వేరియస్ సెక్టార్స్ లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తీసుకోండి, లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ, లేకపోతే పోర్ట్స్
డెవలప్మెంట్ విషయం, ఎందుకంటే మన కోస్ట్ లైన్ చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది. సో ఈ డెవలప్మెంట్స్ విషయంలో కానీ లేకపోతే అమరావతి గురించి డెవలప్మెంట్ విషయంలో కానీ ఇట్లాంటివన్నీ కూడా డిస్కషన్స్ జరగడం జరిగింది. వేరియస్ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ మన విజన్ ఏమి, ఈ 5 yearsకి ఏమి, 47కి ఏం చేయాలా అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్ వర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ సంథింగ్ ఆర్ అదర్ ఫర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. అండ్ ఇదే కాకుండా దాదాపు 3 రౌండ్ టేబుల్స్ జరిగినాయి. సైట్ విజిట్స్, మేజర్ సైట్ విజిట్స్ లైక్ పోర్ట్ సిటీకి పోవడం జరిగింది. పోర్ట్ సిటీలో మీరు అసలు పోతే స్టన్ అవుతారు. న్యూ పోర్ట్ సిటీ దట్ దే బిల్డ్, అసలు ఒక మనిషి కనపడాడండి దాంట్లో. మొత్తం ఏఐ డ్రివెన్ థింగ్స్, ఈవెన్ కంటైనర్స్ లిఫ్టింగ్ నుంచి ఒక్కడు కనపడడం మనిషి. అంత సీసీటీవీ కంట్రోల్ రూమ్లో అసలు ఎవరిని అలౌ చేయరనమాట. చంద్రబాబు గారు వచ్చారని చెప్పి దే అలౌడ్ అస్. యు ఆర్ ఏబుల్ టు సీ, విజువలైజ్ అండి. అసలు ఎక్కడికో అంటే మనము చూస్తుంటాం మూవీస్లో లేటెస్ట్ రోబోవి అట్లాంటివన్నీ, అవన్నీ ఊరికే రియాలిటీ అనుకుంటాం, ఐ మీన్ ఆ మినిట్లో అనుకుంటాం. బట్ ఇక్కడ రియలిస్టిక్లీ దే ఆర్ డూయింగ్. సో టుడే ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్, సో అడ్వాన్స్ ఎకానమీ. దగ్గర 500 billion పైన ఎందుకు అంతుంది అంటే అంత స్మాల్ కంట్రీ, బికాస్ ఆఫ్ ఎ గుడ్ గవర్నెన్స్. 60 years నుంచి స్టేబుల్ గవర్నమెంట్ అక్కడ ఉంది. అందుకనే దే ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ సో వెల్. సేమ్ థింగ్ ఇన్ గుజరాత్, స్టేబుల్ గవర్నమెంట్ మోర్ దెన్ 3 decades. అందుకనే మీ టాప్ ఏదైతే పారామీటర్స్ తీసుకుంటే టాప్ 3లో ఆల్వేస్ గుజరాత్ విల్ బీ దేర్. సో ఇట్లాంటివన్నీ కూడా మనము లాంగ్ గవర్నమెంట్ కంటిన్యూ అయిందనుకోండి, మన ఎన్డీఏ ప్రభుత్వం విల్ బీ ఏబుల్ టు డూ లాడ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇదే కాకుండా సంక్షేమ పథకాలు కూడా ఫెంటాస్టిక్గా చేస్తున్నాం, మీ అందరూ చూస్తున్నారు. ఈ మంత్లోనే నిన్ననే ఫార్మర్స్కి దాదాపు 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పడడం జరిగింది. తర్వాత ఫ్రీ బస్సు కూడా 15th August నుంచి ఫర్ లేడీస్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఇట్లాంటివన్నీ కూడా ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. అండ్ సింగపూర్లో ఏదైనా పొరపాటు చేయాలా, ఈవెన్ సార్ రీసెంట్గా ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, పొగ తాగే వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు పొగ తాగాలంటే పక్కన పెట్టినాడు, ఏందిరా అంటే $500. అంత పర్ఫెక్షన్. ఈవెన్ మీరు టిప్ ఇవ్వాలనుకుంటే కారు డ్రైవర్కి టిప్ ఇవ్వాలంటే కూడా నో అంటారు. అంత పర్ఫెక్ట్ పీపుల్ దే ఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేకి ఇంట్రెస్టే లేదు, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, వస్తారు. సో యూ విల్ సీ ఆల్ ద రిజల్ట్స్. 10 లక్షల కోట్లు మా కళ్ళ ముందు కనిపిస్తుంది. దాదాపు ఇవన్నీ కూడా జరిగిండేవి, ఇవన్నీ కూడా గ్రౌండ్ అవుతున్నాయి. ఆర్సిలర్ మిత్తల్ జస్ట్ ఒక 45 minutes జూమ్ కాల్లో క్లోజ్ చేశారు. దట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ లోకేష్ గారు. 2018లో జరిగితే మీటింగ్ డావోస్లో, అప్పుడు కలిసిన తర్వాత దే వాంటెడ్, మన గవర్నమెంట్ రాలే 2019లో. మరి 19 to 24 వరకు ఒరిస్సాలో పోవాలనుకున్న ఆర్సిలర్ మిత్తల్ చేయలేకపోయినారు. ఇప్పుడు మనకు వచ్చారు. దాదాపు 2 phases కలిపి 150,000 కోట్లు కావచ్చు దగ్గర నాకు తెలిసి. దీని విషయంలో చాలా సీరియస్గా మాట్లాడినారు. మీకు చూసింటే ప్రెస్ మీట్స్ 2-3 times మాట్లాడినారు. ఎంత ప్రయత్నించినారంటే తల్లికి వందనం రారాదు, బిడ్డలకి చదువు, వాళ్ళ తల్లికి పోరాదు, వాళ్ళ బిడ్డలు చదవరాదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పనిచేస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరికి ఈమెయిల్ పంపించారండి. అందుకనే వీఆర్ వర్కింగ్. వాళ్ళ లెక్క పిచ్చి పిచ్చిగా డిసిషన్స్ ఉండవు. వీఆర్ గోయింగ్ ఇన్ డెప్త్. ఎక్కడి నుంచి ఈమెయిల్స్ పోయినాయి, ఎవరు దీని వెనుక పనిచేశారు, ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు అయితే గ్యారంటీ ఉంటాయని నేనైతే భావిస్తున్నా. లాస్ట్ టైం ఇచ్చినది మాస్టర్ ప్లాన్ మనకి ఏదైతే ఇచ్చారో చంద్రబాబు గారు ఎన్నో అకేషన్స్లో కూడా చెప్పింటారు, ఫ్రీగా చేసి ఇచ్చారండి మాస్టర్ ప్లాన్ మనకి. హైదరాబాద్లో బ్రౌన్ ఫీల్డ్ సిటీ బిల్డ్ చేయకి, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ బిల్డ్ చేసేకి నాకు అదృష్టం ఉంది కాబట్టి. సో హీ ఈజ్ గోయింగ్ టు టేక్ ద బెస్ట్ థింగ్స్, బెస్ట్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలా, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవాలా అనే ఉద్దేశం అయితే సార్కి మైండ్లో ఉంది. అండ్ వీఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్ విత్ సింగపూర్ గవర్నమెంట్. కర్నూలు డిస్ట్రిక్ట్గా ఓవరాల్ గ్రోత్ అనేది గ్యారంటీ అవుతుందండి. ఇప్పుడు టమాటో ప్రాసెసింగ్ యూనిట్ పత్తికొండలో టమాటో ప్రాసెసింగ్ ఎన్ని ఏళ్ళ నుంచి కలాది, అది నా హయాంలో అవుతా ఉంది. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ 6 monthsలో గ్యారంటీ టమాటో ప్రాసెసింగ్. ఇప్పుడు మనం ఎట్లా జోనింగ్ ఏ రకంగా కూడా చేస్తున్నామంటే, ఏ అసెంబ్లీలో ఏం చేయగలిగితే అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఏముంది, అక్కడ ఏం చేస్తే బాగుంటుందని కూడా వర్కౌట్ చేస్తున్నాం. చెప్పాల్సింది ఏమంటే, తమిళనాడులో ఏఐడిఎంకే డిఎంకే ఎట్లా కొట్లాడుకుంటారు,
వాళ్ళ రాష్ట్రంలో మాత్రం పిచ్చి పిచ్చిగా కొట్లాడుకుంటారు. ఎవరు కూడా వేరే వాళ్ళ వ్యక్తులు వాళ్ళకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే లెటర్లు ఈమెయిల్స్ పెట్టరు. వాళ్ళ రాష్ట్రంకి వచ్చినప్పుడు బోత్ ఆర్ వన్ అంటారు. సింగపూర్ గవర్నమెంట్లో ఏదో ఒక విషయంలో జరిగితే ఇద్దరు కలిసిపోయినారంట ఏదో ఒక ఇష్యూలో. సింగపూర్ గవర్నమెంట్ని పోయి కలిసినప్పుడు ఇద్దరు ఏమి అదెట్లా మీరు వచ్చారు, ఏ డిఎంకే రావడం ఏంది, డిఎంకే కలిసి రావడం అంటే, సార్ మేము రాష్ట్రంలో ఏమున్నా మేము ఫైట్ చేస్తాం. వెన్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ స్టేట్ తమిళనాడు అనేది మాది మెయిన్. ఇక్కడ అట్లా లేదు మన రాష్ట్రంలో. వెన్నుపోటు ఎంత వీలైతే అంత డబ్బులు రారాదు, డెవలప్మెంట్ కారాదు, నాశనం కావాలా, మరి ఆయన రావాలా. ఇదే వాళ్ళ ఆలోచన. నాకు అర్థమవుతాను. నేనైతే డోర్ టు డోర్ పోతున్నా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా, అందరూ హ్యాపీగా ఉన్నారు అంటున్నారు. ఎట్లా ఆయనకి వేస్తారు, ఏ రకంగా బిహేవియర్, అసలు వాళ్ళ దగ్గర ఉండే మనుషులు కూడా అండి, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు చూశారు మొన్న. సార్ లిక్కర్ స్కామ్ అనేది 100% జరిగింది సార్, దాంట్లో డౌట్ లేదు. ఒక మాట చెప్తా, ఎందుకు ఆ రోజు యూపీఐ పేమెంట్స్ తీసుకోలేదు? అట్టిపండ్లు అమ్మేవాడు కూడా జీపేలు యూపీఐ వాడతాడు. లిక్కర్ షాపులలో యూపీఐ సిస్టమ్ లేకుండా ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాడు? నేను ఒకటే అంటున్నా, ఖచ్చితంగా ఫ్రాడ్ అయితే జరిగింది. హోలోగ్రామ్ కూడా దే హ్యావ్ డన్ ప్రైవేట్లీ. అసలు హాలోగ్రామ్ని ఎవరన్నా డూప్లికేట్ చేయాలంటే చాలా కష్టం. ఆ హాలోగ్రామ్ని కూడా డూప్లికేట్ చేసి ఆ క్యాష్లెస్లో నేను నిండే విధానం ఏమన్నానంటే, సపోజింగ్ మీరు ఒక షాప్ వాడు ఒక 1,00,000 బాటిల్ కొనాలనుకుంటాడు, 1,00,000 బాటిల్ కొంటాడు. వాడు ఫ్యాక్టరీ నుంచి కూడా డైవర్ట్ చేసేసి, ఎందుకంటే 1,00,000 బాటిల్ మీకు 80 రూపాయలు 90 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంటుంది. అదే మనం గవర్నమెంట్ డిపో నుంచి కొంటే, అదే ఫ్యాక్టరీ నుంచి కొంటే ఎంతకు వస్తుంది? 25-30 రూపాయలకు వస్తుంది. 80 రూపాయలు మార్జిన్ కాక మరి పైన ఎంఆర్పి పైన మార్జిన్ అమ్మింటారు. ఎంత మార్జిన్ వచ్చి ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి. ఎన్ని అమ్మింటాడు అట్లా? వై హ్యావ్ యూ డన్ క్యాష్ సేల్స్ వెన్ everyone is going towards UPI and credit card? Why have you allowed only cash payments? దానికి ఆన్సర్ చెప్పమనండి. దానికి ఆన్సరే ఇంతవరకు లేదు. ఆన్సర్ చెప్పమంటే ఏవేవో మాట్లాడతారు. టిట్కో ఇల్లులు మొన్న నారాయణ గారు కూడా కర్నూలుకి వచ్చినప్పుడు డిస్కషన్ చేశాను సార్, టిట్కో హౌసెస్ కంప్లీట్ చేయాలని. మేము మొన్న కూడా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చేస్తాం భరత్, బిఫోర్ డిసెంబర్ అట్లీస్ట్ ఉండేవి ఏమేమైనాయో అన్నీ చూస్తామన్నారు. బడ్జెట్ కూడా మొన్న కొంత అలాట్ చేయడం కూడా జరిగిందని విన్నా నేను. సో దీస్ ఆర్ ఆల్ అదే అండి, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చేసుకొని చేస్తా పోతారు. బట్ నో అంటూ ఉండదు, అంటే అట్టనే కోల్డ్ స్టోరేజ్లో పడేసేది ఏమి ఉండదు. ఖచ్చితంగా అవుతుంది, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు జవహరాపురంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని జోహరాపురంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. ఏ పథకాలు అందాయని అడిగి వివరాలను తెలుసుకున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, తల్లికి వందనం డబ్బులు తల్లుల అకౌంట్లో జమ చేశామని, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు. అర్హులందరికీ పింఛన్లు 1వ తేదీనే అందిస్తున్నామని అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న మంచి పనుల వల్ల ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలందరూ మెచ్చుకుంటున్నారని చెప్పారు. చెప్పిన విధంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేశామని అన్నారు. సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నాయకులందరం భాగస్వాములై ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు చెప్పిన సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ రోజుకి దాదాపు 1 రోజులైందండి. స్టేట్ వైడ్ మన ప్రభుత్వం, తెలుగుదేశం గవర్నమెంట్ ఎస్పెషలీ మా పార్టీ తరఫున లోయెస్ట్ లెవెల్ బూత్ ఇన్ఛార్జ్ నుంచి మినిస్టర్సు చంద్రబాబు గారు, లోకేష్ గారితో సహా డోర్ టు డోర్ పోవడం,
సంవత్సరం కాలం ఏమేమి పనులు చేశామో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాదాపు 1 కోటి ఇల్లు పైన ఈరోజు వరకు తిరగడం జరిగింది. చాలా చోట్లు 80%, 90%, కొన్ని మా కర్నూలుకి వచ్చేసరికి కొన్ని బూత్స్లలో కొన్ని వార్డులలో అయితే 100% కవర్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్లో మా కర్నూలుకి సంబంధించింది టాప్లో ఉన్నాము. దగ్గర 95,000 ఇల్లులు మా క్యాడర్ అంతా తిరగడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో మాత్రం సంతోషం ఉంది, హ్యాపీగా ఉన్నారు. గవర్నమెంట్ ఎవరు అడిగినా కూడా గవర్నమెంట్ చంద్రబాబు గారు ఎట్లున్నారు, ఆయన ప్రభుత్వం ఎట్లుంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ. సంవత్సర కాలంలో ఎన్నో పనులు చేశాం. ఇప్పుడు ఇంకా 15th ఆగస్ట్ నుంచి కూడా మీకు తెలుసు అందరికీ ఫ్రీ బస్సు ఫర్ మహిళలకి స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు కూడా ఫార్మర్స్కి సంబంధించి అన్నదాత సుఖీభవ దానికి కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు సూపర్ 6 సంబంధించినవి అన్నీ చేయడం జరిగింది. సో డెవలప్మెంట్తో పాటు సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా నెరవేరుస్తూ ఫ్యూచర్లో మన గవర్నమెంట్ పైన నమ్మకం పెట్టుకొని ఒక 2 decades అన్న మినిమం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సింది. 2 decades అనేది ఉంది అంటే ఎక్కడైనా స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే అక్కడ అభివృద్ధి కానీ సంక్షేమవి కానీ ఇచ్చేవి కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. సో ప్రజలు కూడా అది గమనించాలా. ఎందుకంటే ఇదే కాదు, నేను ఈ మధ్య సింగపూర్ పైన అక్కడ 60 ఏళ్ళ నుంచి ఒకటే గవర్నమెంట్, అందుకనే అంత అభివృద్ధి అయింది అక్కడ రాష్ట్రం. సో ఇక్కడ కూడా మన ఇండియాలో చూస్తే గుజరాత్ కూడా ఎప్పుడు చెప్తుంటా ఏదన్నా తీసుకోండి టాప్ 2లో ఉంటారు, టాప్ 3లో ఉంటారు. సో ప్రజలు కూడా అందరూ కూడా గమనించాల్సింది మన ఎన్డీఏ గవర్నమెంట్ని ఖచ్చితంగా ఒక 2 decades 3 decades కొనసాగిస్తే ఎన్నో పనులు ఎంతో హ్యాపీగా అందరూ సుఖ సంతోషాలతో ఉండేదానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద జిల్లాలో రైతులకు 183 కోట్ల రూపాయల లబ్ధి కలిగిందని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 26వ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మిగనూరు మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 2025-26 మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి 3 విడతలుగా 20,000 రూపాయలు అందించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఈరోజు మొదటి విడత కింద రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ చేయటం జరిగిందన్నారు. జిల్లాలో 2,70,000 ఎకరాల్లో పంటలు సాగవుతోందని 9,264 క్వింటాళ్ల విత్తనాలను ఎరువులను పంపిణీ చేయటం జరిగిందన్నారు. యూరియాకు ఇంకా డిమాండ్ ఉందని ప్రస్తుతం అన్ని రైతు సేవా కేంద్రాల్లో ఫ్యాక్స్లో యూరియాను అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. వ్యవసాయంలో రైతులు నూతన టెక్నాలజీని వినియోగించుకొని వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్లాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ఒకప్పుడు మనమందరం సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించేవాళ్లమని, కాలక్రమేణా ఎరువులు వేయటం, పురుగుల మందు చల్లటం లాంటివి చేస్తున్నామని అన్నారు. వాటి ద్వారా పంట పెరిగినప్పటికీ ఆరోగ్యానికి చాలా హానికరంగా మారిపోయిందన్నారు. అందువల్ల మరలా సేంద్రియ ఎరువుల వాడకం పెరగాలని అన్నారు. యూరియాను తగ్గించి నానో ఎరువుల వాడకానికి అలవాటు పడాలని అన్నారు. జిల్లాలో న్యాచురల్ ఫార్మింగ్ కింద 132,000 ఎకరాలలో సాగు లక్ష్యంగా కాగా 52,000 ఎకరాల్లో నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నామని అన్నారు. పంటల సబ్సిడీ, పంటల ఇన్సూరెన్స్, అన్నదాత సుఖీభవ తదితర పథకాలకు ఈ క్రాప్ ఆధారంగా డేటా తీసుకోవటం జరుగుతుందన్నారు. అందువల్ల రైతులందరూ ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకుని రైతులు లబ్ధి పొందాలని కలెక్టర్ రైతులను కోరారు. జిల్లాలో 35 మందికి డ్రోన్స్ని మంజూరు చేయటం జరుగుతోందని అన్నారు. డ్రోన్ను ఉపయోగించడం వల్ల కొంతమందికి ఉపాధి రావడంతో పాటు ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుందని అన్నారు. జిల్లాలో రైతులు హార్టికల్చర్ పంటల సాగును పెంచాలని అన్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్ను బట్టి వ్యవసాయ అధికారుల సలహాలను తీసుకొని రైతులు పంటలు సాగు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాలను స్క్రీన్పై తిలకించారు.
ఒక ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని 3 దఫాలుగా ఇస్తారండి. 5,000 ప్లస్ 2,000 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందండి. దీనిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చూస్తూ ఉన్నారు. దీన్ని అన్ని కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా జరుపుకుంటున్నాము. అట్లాగే ఆర్ఎస్కే లెవెల్లో కూడా అంటే రైతు సేవా కేంద్రాల్లో కూడా మనము మన స్మార్ట్ టీవీ ద్వారా రైతాంగాన్ని అక్కడ మనం గ్యాదర్ చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించడం కూడా జరుగుతూ ఉంది. దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు ఈరోజు. అలాగే ఈ కార్యక్రమంలో ఎవరైతే రైతులు ఇంకా టెక్నికల్ కారణాల వల్ల మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్గా వెరిఫికేషన్ అది చేశారు. ఈకేవైసీ కానీ మీరు ప్రొవైడ్ చేస్తే వాటి మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైనా మిగిలిపోయి ఉన్నా కూడా వాళ్ళ మీద ఎలిజిబుల్ అయ్యి రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. 452 మందికి 183 కోట్ల రూపాయలని మన జిల్లాలోనే మనం డిస్ట్రిబ్యూట్ ఈరోజు చేయబోతున్నాం. సో దీనిలో ముఖ్యంగా మన జిల్లా చూసుకుంటే చాలా వరకు అన్ని ల్యాండ్స్ అన్నీ కూడా రెయిన్ ఫెడ్ అంటే వర్షం మీద ఆధారపడి వర్షాధారమైనటువంటి పంటల మీద మనం డిపెండ్ అయి ఉన్నాం. మేజర్గా కాటన్, అలాగే మీకు కాటన్ తర్వాత ఎక్కువగా ఉల్లి తర్వాత మిర్చి. సో ఈ పంటలు గ్రౌండ్ నట్ అంటే వేరుశెనగ, ఈ పంటలు ఎక్కువగా మనం పండిస్తూ ఉన్నాం. సో దీంట్లో ఈ ఇయర్ వర్షపాతం చూసుకుంటే సీజన్ ఎర్లీగా స్టార్ట్ అయింది. అందరూ కూడా చాలామంది ఇప్పుడు దాదాపు 50% 2.70 అంటే 2,70,000 ఎకరాల్లో ఆల్రెడీ పంటలు స్టార్ట్ చేశారు. సో అందరికీ విత్తనాలన్నీ కూడా దాదాపు మనము 9,264,000 క్వింటాలు అందరికీ కూడా విత్తనాలు, అలాగే ఇతర ఎరువులు కూడా రావడం జరిగింది ఈరోజు. అది కూడా అన్ని ఆర్ఎస్కేలలో అలాగే పిఎస్ఎస్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రజలకి, రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ సంస్థ క్రెడాయ్ సామాజిక బాధ్యతగా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గడియారం ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను ఆ సంస్థకు బదలాయిస్తూ సంతకాలు చేశారు. నగరంలోని మున్సిపల్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో పాతబస్తీలోని గడియారం ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను క్రెడాయ్ సంస్థకు బదలాయింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేశారు. మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ క్రెడాయ్ సంస్థ జిల్లా చైర్మన్ గోరంట్ల రమణ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ పాతబస్తీలో దశాబ్దాల చరిత్ర కలిగిన గడియారం ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతగా క్రెడాయ్ సంస్థ ముందుకొచ్చిందన్నారు. రాబోయే 10 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను అప్పగించామని, శనివారం ఈ తీర్మానానికి పాలకవర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పరిణామం వల్ల గడియారం ఆసుపత్రి సమీప ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, గడియారం ఆసుపత్రి అభివృద్ధి కోసం క్రెడాయ్ సంస్థకు కార్పొరేషన్ తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. క్రెడాయ్ సంస్థ జిల్లా చైర్మన్ గోరంట్ల రమణ మాట్లాడుతూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సూచనల మేరకే గడియారం ఆసుపత్రిని 10 ఏళ్ల పాటు దత్తత తీసుకోవటం జరుగుతోందన్నారు. తొలుత 20 లక్షలతో ఆధునీకరణ పనులు చేపడతామని, మంత్రి అధికారుల సహాయంతో ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పెంపునకు కృషి చేస్తామని అన్నారు. ఇప్పటికే ఆసుపత్రి ఆధునీకరణ పనులకు ప్రణాళికలు రూపొందించామని, త్వరలో పనులను ప్రారంభిస్తామని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ ఎన్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఏఈ కృష్ణలత, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా, సూపరింటెండెంట్ మంజూర్ బాషా, క్రెడాయ్ సంస్థ సభ్యులు జి సాయిరాం రెడ్డి, సురేష్ కుమార్ రెడ్డి, గోవర్ధన్, ప్రకాష్, రంగనాథ్ రెడ్డి, డాక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలులోని ఓల్డ్ సిటీకి ఐకానిక్గా ఉన్నటువంటి గడియారం హాస్పిటల్ని మళ్ళీ రెనోవేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసము గౌరవ మంత్రివర్యులు భరత్ సార్ తీసుకున్నటువంటి ఇనిషియేషను, మన క్రెడాయ్ కర్నూలు వారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయంతో దానికి పూర్వ వైభవం రావడంతో పాటు ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ఈ సందర్భంలో క్రెడాయ్ వారిని నేను అభినందిస్తూ వారి యొక్క సామాజిక సేవా దృక్పథాన్ని నేను కొనియాడుతూ ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు, కర్నూలులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాల ద్వారా మంచి సమాజాన్ని నిర్మించడానికి అవసరమైనటువంటి
సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పడానికి ఇంకొంతమందికి స్ఫూర్తిని ప్రేరణని ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన టీం భరత్ గారి సూచనలు, టీం భరత్ గారి సహకారము, కమిషనర్ గారి సూచనలు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు మేము గడియారం ఆసుపత్రిని రెనోవేట్ చేయడానికి దాన్ని ఒక 10 సంవత్సరాల పాటు ఏమైతే మనం ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏమైనా వస్తే కూడా వాటిని కూడా మేము 10 సంవత్సరాల పాటు నిర్వహించడానికి కూడా మాకు ఇవ్వడం అనేది గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. ఈ సందర్భంగా మంత్రి గారికి, మంత్రి గారి టీంకు, కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, టౌన్ ప్లాన్ సిబ్బందికి, మా క్రెడాయ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గడియారం ఆసుపత్రి MOU గురించి మనం సమావేశం అవ్వడం జరిగింది. మెయిన్ ఈ గడియారం ఆసుపత్రి చాలా కాలంగా నిరుపయోగంగా పడి ఉన్న సందర్భంలో మన పరిశ్రమల శాఖ మంత్రి గారు టీజీ భరత్ గారు మా ముందర ప్రపోజల్ పెట్టారు. దాన్ని ఏమైనా రెనోవేట్ చేయగలిగితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని. ఆ తర్వాత మన కమిషనర్ గారు విశ్వనాథ్ గారు కూడా మమ్మల్ని సమావేశం ఏర్పరిచి మీరు చేస్తే చాలా బాగుంటుంది, కర్నూలు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పడంతో దాన్ని ఆ ప్రపోజల్ను మేము తీసుకెళ్ళి మా జనరల్ బాడీ మీటింగ్లో పెట్టడం జరిగింది. మా జనరల్ బాడీ మీటింగ్లో 110 మెంబర్స్ ఉంటారు మొత్తం బిల్డర్స్. వారందరూ కూడా ఏకగ్రీవంగా ఈ రెనోవేషన్ కార్యక్రమాన్ని మా ఖర్చులతో చేసేదానికి ఒప్పుకోవడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అవడానికి ముఖ్య కారకులైన టీజీ భరత్ గారి ఫ్రెండ్ గోపి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్రెడాయి తరఫున గడియారం హాస్పిటల్ పునరుద్ధరించడానికి ఈరోజు MOU సంతకం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత మా క్రెడాయి ప్రెసిడెంట్ సురేష్ గారికి. యాక్చువల్గా 1870 సంవత్సరంలో నిర్మించిన ఈ గడియారం ఆసుపత్రి కర్నూలుకు ఎంతో ప్రతిష్టాత్మకమైన స్ట్రక్చర్. కొండారెడ్డి పూజ తర్వాత అంతటి పురాతనమైన స్ట్రక్చర్ అది. అటువంటి బిల్డింగ్ను ఆ విధంగా ఉండడం అనేది కరెక్ట్ కాదని తెలిసి మా క్రెడాయి సభ్యులందరం విజిట్ చేసి దాన్ని చూసిన తర్వాత దాని పునర్నిర్మాణానికి ఒప్పుకున్నాము. ఈరోజు మేము MOU తర్వాత ఆ స్ట్రక్చర్ అంతా పునర్నిర్మించి మళ్ళీ గడియారం ఆసుపత్రికి వైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. ధన్యవాదాలు. ఎమ్మిగనూరులోని జవహర్ నవోదయ విద్యాలయం అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష తెలిపారు. ఈ మేరకు జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఎమ్మిగనూరు మండలం బనవాసి జవహర్ నవోదయ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జవహర్ నవోదయ విద్యాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రంజిత్ భాష జవహర్ నవోదయ విద్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుండి 30 లక్షల రూపాయలు మంజూరు చేశారు. విద్యాలయంలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులతో 0.6 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్డును నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించి రహదారి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విద్యాలయ ప్రిన్సిపల్తో సమావేశమై బోధనా సిబ్బంది, విద్యార్థుల సంఖ్య, డిజిటల్ క్లాస్ రూమ్, ఇతర సదుపాయాలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ క్లాసులకు 2 అదనపు గదుల అవసరం ఉందని ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో సంభాషించారు. భోజన వసతి, ఇతర సౌకర్యాలపై విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ప్రిన్సిపల్ పద్మావతి, తహసీల్దార్ శేషమణి, R&B విభాగం ఇంజనీర్ ప్రభు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆంజనేయులు గౌడ్ చేసిన కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఆంజనేయులు గౌడ్ మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. నగరంలోని జహురాపురం ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు ఆంజనేయులు గౌడ్ ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆంజనేయులు గౌడ్ చురుగ్గా పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారని ఆయన కొనియాడారు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మరణించటం పార్టీకి తీరని లోటని వివరించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. గీతా ప్రచార ధామంలో ఈ నెల 5వ తేదీ ఏకాదశి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రచారధామం అనేటువంటి నరసింహరావుపేట శంకల్ బాగులో గీతా ప్రచారధామం అనేటటువంటి ఒక హాల్లో ఏర్పాటు చేసి దాంట్లో ప్రతి ఏకాదశి చేస్తున్నాము. చాలామంది భక్తులు వస్తూ చక్కగా దివ్యంగా భవ్యంగా కార్యక్రమం పాల్గొంటున్నారు. ఆ విధంగా చేస్తున్నాము. ఇక రాబోయే 5 ఆగస్టు మంగళవారము పవిత్రమైనటువంటి ఏకాదశి కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు భక్తులందరూ 9 గంటలకే వచ్చి 9 గంటల నుంచి 11 వరకు కార్యక్రమం ఉంటుంది. తదనంతరము మహామంగళారతి ప్రసాద వితరణ ఉంటుంది. వచ్చిన భక్తులకందరికీ మేము భగవద్గీత పుస్తకాలు కూడా ఇవ్వబడుతుంది. అందరూ వచ్చి భగవద్గీత పారాయణం చేసి ఎంతో పరమ పవిత్రమైనటువంటి గ్రంథం అది పారాయణం చేసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపకు ఆయన యొక్క దైవ పాత్రలు కావాలని కోరుకుంటూ కర్నూలు నగర అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న కృషి అభినందనీయమని టీడీపీ నాయకులు శ్రీధర్, ఊట్ల రమేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని టౌన్ మోడల్ పాఠశాలలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కరాటే పోటీలను వారు ప్రారంభించారు. నగరంలోని టౌన్ మోడల్ హై స్కూల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన తైక్వాండో ఇన్విటేషన్ టోర్నమెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు శ్రీధర్, ఉట్ల రమేష్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పోటీల నిర్వాహక కార్యదర్శి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీడీపీ నాయకులు శ్రీధర్, ఉట్ల రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా తైక్వాండో, కరాటే పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. కర్నూలు నగరంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు ప్రస్తుత మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో మాత్రమే కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని అన్నారు. కులాలు మతాలకు అతీతంగా వారు ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి వారు అందిస్తున్న సహకారం మరువలేనివని వివరించారు. అలాంటి వారిని నిరంతరం ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 3% పెంచిందని అన్నారు. ఈ పోటీలను నిర్వహిస్తున్న సతీష్ కుమార్ను అభినందించారు. వారు రాజకీయాల్లోకి వచ్చారు. ఇది అవునా కాదా అనేది మీకు నేను ఒక 2 నిమిషాలు చెప్తాను. బాబు వినడాలి, అందరు వినాలి. మీరు మనకు సమాజానికి అవసరమైనటువంటిది ఏమి అవసరాలు ఏముంటాయి, ప్రతి క్షేత్రంలో కూడా అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఇదే స్కూల్ తీసుకుందాం. స్కూల్ బాగా ఉండాలి అంటే కనుక స్కూల్లో పిల్లలు బాగా మంచిగా చదువుకోవాలనుకుంటే స్కూల్లో ఫెసిలిటీస్ అన్ని బాగుండాలి కదా, సదుపాయాలన్నీ బాగుండాలి కదా, ఉండాలే లేదా? అట్లా చాలా స్కూళ్లకు కర్నూలు నగరంలో ఆయన సహాయం చేశారు. ఉదాహరణకు అక్కడ చూడండి, టీజీ వెంకటేష్ ఎంపీ ₹1,00,000 ఇచ్చారు ఇక్కడ నీటి వసతి కోసం, నీటి పైప్ లైన్ల కోసం. అంటే విద్యార్థుల కోసం కూడా ఇది ఉదాహరణ మీకు చూపిస్తున్న ఇక్కడ కళ్ళెదురుగా కనపడింది. మీరు టౌన్ లో ఏదైనా మీ తండ్రిగా మీ నాన్నగారితోనో అమ్మతోనో టౌన్ లో అలా వెళ్తా ఉంటే మీకు చాలా చోట్ల కనపడతాయి. ప్రజలకు ముఖ్యమైనది ఏంది? మంచినీళ్లు, అవునా కదా? ఎన్నో చోట్ల మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టాడు, చూసింటారు మీరు. టీజీ వెంకటేష్ గారి మినరల్ వాటర్ ప్లాంట్ అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో వెళ్ళి కర్నూలుకి మంచి పేరు తీసుకురావాలి. మీరు ఆడుతున్నటువంటి స్పోర్ట్స్లో ఏదైతే మంచి పేరు వస్తుందో అదంతా మీ తల్లిదండ్రులకు, అలాగే కర్నూలులో ఉన్నటువంటి మన టీజీ గారు ఇంతమందికి సేవ చేస్తున్నారు కాబట్టి టీజీ గారి ఫ్యామిలీకి, భరతన్న గారికి, అలాగే టీజీ వెంకటేష్ గారికి గుర్తింపుగా నిలబడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళి నేషనల్ పోటీల్లో పాల్గొన్నా కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే కర్నూలు అంటారు. ఎవరు ద్వారా వచ్చారు అంటే మీ సతీష్ పేరు, మీ మాస్టర్ గారి పేరు చెప్తారు. తర్వాత మీకు సపోర్ట్ చేసేది ఎవరు అంటే టీజీ ఫ్యామిలీ అని చెప్తారు. అవునా కాదా? ఏంటి స్టామినాకి వెళ్ళాలి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. టీజీ భరతన్న గారు కూడా ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆయన కూడా మా సైడ్ నుంచి కోరుకుంటున్నాము. భరతన్న గారు, అలాగే మీరు ఇంకా మీ లైఫ్లో ఉన్నతమైన స్థానాలకు ఎదిగి మీ స్పోర్ట్స్ ద్వారా మీకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకండి. మీ మాస్టర్స్ ఎలా తీసుకెళ్తే వాళ్ళ శిక్షణలో ఉంటూ మీరు ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా దేవుడి దయతో మంచి స్థానాలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సతీష్ గారికి, వీరేష్ గారికి,
అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అందరూ కలిసి విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. కరాటే శిక్షకుడు రాఘవేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు అవుట్డోర్ స్టేడియంలో కరాటే పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ జపాన్ దేశంలో అక్కడి ప్రజలు మంచి ఆహారం, స్నేహభావంతో పాటు కరాటే చేయటం వల్ల 100 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా జీవిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా భారతదేశంలో కేరళలోని కలారి ప్రాంతంలో అదే తరహాలో చేస్తున్నారని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ బ్రూస్లీ వల్ల ఎంతో ప్రాముఖ్యతను పొందిందని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ను ఎంతోమంది నేర్చుకుంటున్నారని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. మార్షల్ ఆర్ట్స్లో ధ్యానం, యోగా, వ్యాయామం ఉందని, అందువల్ల క్రమశిక్షణ అలవడుతుందని, ప్రస్తుతం సమాజంలో క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. క్రీడల్లో పాల్గొంటే కులమతాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉంటారని, దీనివల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరూ స్నేహంగా జీవించాలని సూచించారు. ఈ సందర్భంగా విజేతలకు డాక్టర్ శంకర్ శర్మ జ్ఞాపికలను అందజేశారు. ఈరోజు ఇక్కడ కర్నూలులో స్థానిక అవుట్డోర్ స్టేడియంలో శిక్షకుడు రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో కర్నూలు డిస్ట్రిక్ట్ కరాటే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఇప్పుడే ప్రారంభించడము, ఛాంపియన్షిప్లో గెలిచిన వాళ్ళకు కొంతమందికి మెడల్స్, ట్రోఫీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అసలు కరాటే అనేది ఎంప్టీ హ్యాండ్ అని మీనింగ్. కరాటే యాక్చువల్గా జపాన్లో ఒకినావా అనే ప్రదేశం ఉంది, ఐలాండ్ ఉంది. అక్కడ ప్రజలు మోర్ దెన్ 100 years ఈజీగా జీవిస్తున్నారు. అంటే మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ మోర్ దెన్ 100 years బట్ హెల్తీగా ఉన్నారు. దానికి కారణం వాళ్ళు ఆర్గానిక్గా పండించుకునే ఫుడ్ తినడం ఒకటి, రెండోది రిలేషన్షిప్ అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడం ఒకటి, తర్వాత ఈ కరాటే ప్రాక్టీస్ చేయడం ఒకటి. ఇక్కడి నుంచి కరాటే మళ్ళీ మిగతా మెయిన్ల్యాండ్ జపాన్కు పాకడం జరిగింది. అదే టైంలో మన కంట్రీలో కేరళలో కూడా కలారి పట్టు అని, అంటే కలారి అని పిలుస్తారు. అది భారతీయుడి సినిమాలో కమల్ హాసన్ గారు కూడా చూపించడం జరిగింది. తర్వాత ఈ కరాటే మార్షల్ ఆర్ట్స్ చాలా బ్రహ్మాండమైన ప్రాచుర్యం చెందడానికి ముఖ్య కారకుడు బ్రూస్లీ గారు. ఆయన 1973లో ఎంటర్ ద డ్రాగన్ అనే మూవీ తీశాడు. అసలు ఆ మూవీలో బ్రూస్లీ మూమెంట్స్ చూసి వరల్డ్లో ఎంతోమంది కరాటే మార్షల్ ఆర్ట్స్ వైపు అట్రాక్ట్ అయిపోయినారు. యాక్చువల్గా కరాటే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వలన దాంట్లో ధ్యానం ఉంది, ఏకాగ్రత ఉంది, బ్రీదింగ్ ఉంది, అండ్ ఫిజికల్ బాడీ ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ స్టామినా పెరుగుతుంది, మెంటల్ ఎజిలిటీ. అదే కాకుండా ఒక క్రమశిక్షణ అనేది చాలా చాలా అవసరం. ఒక చిన్న పిల్లవాడు ఎదిగే టైంలో ఫార్మేటివ్ ఇయర్స్లో ఈ కరాటే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసినాడంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ నంబర్ 1 వాళ్ళల్లో క్రమశిక్షణ అనేది డెవలప్ అవుతుంది. నంబర్ 1 క్రమశిక్షణ అనేది ఎందుకు అవసరం? ఇప్పుడు మనం చూస్తున్నాం, అసలు సివిక్ సెన్స్ లేదు, ట్రాఫిక్ సెన్స్ లేదు. ఎలాగంటే అలాగా అడ్డంగా ఒకరి మీద ఒకరు అడ్డాలు పెట్టుకొని రోడ్లలో చాలా చాలా ఈ ఊర్లోనే కాదు ఎక్కడ చూడు ఎక్సెప్ట్ వెస్టర్న్ కంట్రీస్ తప్ప ఈ ట్రాఫిక్ సెన్సే లేదు మన కంట్రీలో. ఎందుకు కారణమేమి? వాళ్ళల్లో క్రమశిక్షణ లేకపోవడం, పక్క వాళ్ళ గురించి ఆలోచించకపోవడం. అదే కాకుండా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడా, అంటే యాక్చువల్గా వరల్డ్ ఫ్రెండ్షిప్ డే జూలై 30th అయితే మన దేశము ఆగస్ట్ 3rd, ఈరోజు సండే ఫ్రెండ్షిప్ డే. సో ఫ్రెండ్షిప్ డేను కూడా పురస్కరించుకొని పిల్లలు అందరూ కూడా
ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. జనరల్గా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఉండే వాళ్ళు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా బిహేవ్ చేస్తూ వాళ్లకు ఈ విభేదాలు అనేవి ఉండవు. సో ఎవరికైతే చెడు ఆలోచనలు మైండ్లో నుంచి కడిగేసుకుంటారో, మంచి ఆలోచనలతో జీవిస్తారో వాళ్ళ వలన వాళ్ళకు ఉపయోగము, సమాజానికి ఉపయోగము. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.